మనకు తెలియకుండానే కోర్స్ కొందరికి తెలుసు, చాలామందికి తెలియకుండానే రోజు రోజుకు రాష్ట్రంలో దేశంలో ఎంత నియంతృత్వంలోకి వెళ్ళిపోతున్నామో, కంప్లీట్గా పాలకుల చేతిలో జుట్టు ఇరికించేస్తున్నామో జనాలకు తెలియకుండానే. అల్టిమేట్గా ఇప్పుడు ఈ నియంతృత్వ పోకడలకు ఎవరైతే మద్దతు ఇచ్చి జబ్బలు జరుపుకుంటున్నారో వాళ్ళే భవిష్యత్తులో మొదటి బాధితులు కాబోతూ ఉన్నారు. ప్రజాస్వామ్యం బలంగా ఉన్నప్పుడే ఎక్కడైనా ఏ రాష్ట్రం, ఏ సమాజం, ఏ దేశమైనా కూడా బ్రహ్మాండంగా మనుగడ సాధించగలుగుతుంది. చాలా సంఘటనలు ఈ మధ్యకాలంలో మనకు నియంతృత్వం వైపు ఎంత వేగంగా వెళ్తూ ఉన్నామో మన కళ్ళ ముందు కనిపించాయి. తాజాగా నిన్న కూడా చూడండి, ఒకటి కుంభమేళాలో తొక్కిసలాట జరిగి మొదట 15 మంది చనిపోయారని చెప్పి మీడియా రిపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఎంతమంది చనిపోయారనే ఆ వివరాలు మీడియాలో ఎక్కడ కనిపించలేదు. తీరా ఆ కుంభమేళాకు సంబంధించినటువంటి డిఎస్జీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఒక ఆఫీసరు, ఆయన ప్రకటించి 30 మంది చనిపోయారు, మరికొందరికి సీరియస్గా ఉందని ప్రకటిస్తే అదే న్యూసే మీడియాలో రావాల్సి వచ్చింది. వాళ్ళు ప్రకటించిందే ఎక్కడా కదా అంటే ప్రభుత్వం ప్రకటించేంతవరకు ఎక్కడ కనుక మీడియాలో రాకూడదు, ఎవరు ఏమి అనవసరమైన విషయాలు ప్రచారం చేయకూడదు. ఇటువంటిది అంటే ఇక్కడ ఏంటి, ఒకటి ఏమన్నా కనుక ప్రచారం చేస్తే కేసులు పెడతామని చెప్పి బెదిరించడం, 2 పూర్తిగా అధికారంలో ఉన్న పార్టీల చేతులు మీడియా ఉండడం. అక్కడ ప్రభుత్వ లోపాలు ఏవి కూడా మీడియా కవర్ చేయలేకపోయింది. ఒకటి కేసులు, ప్రతిదానికి కేసులు పెట్టుకుంటూ పోవడం. సెకండ్, ఆ పాలకుల చేతిలోనే మీడియా ఉండడం. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఏం కవర్ చేసినా కేసులు పెడతామని. ఇప్పుడు తాజాగా చూడండి, నిన్న 3 యూట్యూబ్ ఛానళ్ళ మీద టీటీడీ వాళ్ళు కేసు పెట్టారట. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ కేసు చూసిన తర్వాత. వాళ్ళు పెట్టిన కేసు ఏంటి, అక్కడేదో చాగంటి కోటేశ్వరరావు గారికి అవమానం జరిగింది అని చెప్పి ఎవరో 3 యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీడియోలు చేశారట. దానివల్ల టీటీడీ గౌరవానికి, భక్తుల మనోభావానికి ఇబ్బంది కలిగిందట, వాళ్ళు కేసు పెట్టారట. ఏం ఆశ్చర్యం! ఒకవేళ ఆయన గౌరవానికి భంగం వాటిల్లిందన్న వీళ్ళ వర్షం తప్పైతే అది కరెక్ట్ కాదు, వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇది నిజం అని చెప్పి టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసి దాన్ని మీ ఛానల్లో మీరు మళ్ళీ పబ్లిష్ చేయాలి, మీ ఛానల్లో మీరు వీడియోలుగా చేయాలి, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక మాట చెప్పొచ్చు. లేదు, ఈ నెల 17వ తేదీ వాళ్ళు ఏమో చేశారట వీడియోలు. ఆ విధంగా కేసు పెట్టిందేమో 2 వారాల తరువాత. ఈ క్రమంలో మరి ఆ పెద్ద మనిషి చాగంటి కోటేశ్వరరావు గారే ఒక ప్రకటన విడుదల చేసి ఉండొచ్చు, నా గౌరవానికి ఎలాంటి భంగము వాటిల్లలేదు, సోషల్ మీడియాలోనో యూట్యూబ్ ఛానల్లోనో లేకుంటే ఇంకో దగ్గర జరుగుతున్నటువంటి ప్రచారం వాస్తవం కాదు అని. దాన్ని వీళ్ళు మళ్ళీ క్యారీ చేసి ఉండొచ్చు. ఒక వార్త తప్పు అని చెప్పి అనుకున్నప్పుడు ఆ తప్పు అన్న ప్రతి వార్త మీద కేసులు పెట్టుకుంటూ పోతే చివరికి ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది? మనం అధికారంలో ఉన్నాం, స్టేషన్ దగ్గర పోతేనే టకటక పోలీసులు కేసులు పెట్టేస్తారు అనుకుంటూ పోతే రేపు ఇంకొకరు అధికారంలో ఉంటారు, అప్పుడు ఇలాగే కేసులు పెట్టుకుపోతే ఎక్కడికి వెళ్తాయి ఆ కేసులు? ఇలా వార్త తప్పు అనిపించిన ప్రతి దాని మీద కేసు పెడుతూ వెళ్తే ఎక్కడికి వెళ్తాయి? ఇదేం నియంతృత్వం? నాకు అర్థం కాదు. ఇదేం నియంతృత్వం అండి? ఇవి 2 రోజుకు పొక్కల్లోలు పత్రికలు, టీవీ ఛానల్ ఓపెన్ చేసామంటే అన్ని 90% అన్ని రాజకీయాలకు సంబంధించి, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి అన్ని ఫేక్ వార్తలే కనిపిస్తూ ఉన్నాయి. అది గింత ఉంటే గింత ఎక్కువ చెప్పడం, చేయడం, రాయడం రకరకాలుగా అలా కేసులు పెట్టుకుంటూ పోతూనే ఉంటారు. ఆశ్చర్యం! ఏ తిరుపతి లడ్డూలు అయితే రకరకాల కొవ్వులు కలిసి అయోధ్యకి సప్లై చేశారు అని చెప్పి బహిరంగంగా పాలకులు మాట్లాడినప్పుడు తిరుమల గౌరవానికి భంగం వాటిల్లలేదు, కానీ అక్కడ చాగంటి గారికి అవమానం జరిగింది అని చెప్పి ఎవరో వీడియోలు చేస్తే యూట్యూబ్ ఛానల్లో పెడితే అప్పుడు గౌరవానికి భంగం వాటిల్లింది అని చెప్పి కేసులు పెడితే హౌ ఫన్నీ! సీరియస్లీ హౌ ఫన్నీ! నేను అదే చెబుతున్నా. టీటీడీ ఒక ప్రకటన రిలీజ్ చేయొచ్చు, చాగంటి గారు ఒక ప్రకటన రిలీజ్ చేయొచ్చు, అది మీ ఛానల్స్లో క్యారీ చేయండి అని చెప్పచ్చు. ఇంతకుముందు చేసిన వీడియో ఏమంటారు కరెక్ట్ కాదు, తప్పు కాబట్టి మీరు దాన్ని హోల్లో ఉంచేయండి అని చెప్పచ్చు. రకరకాలుగా వార్త తప్పు అయితే కేసులు పెడితే రోజుకు ప్రతి ఒక్కరి మీద అసలు నోరు తెరిచి మాట్లాడి, లేకుంటే ఆ పెన్ను బట్టి అక్షరం రాసి కంప్యూటర్ దగ్గర టైప్ చేసి ప్రతి అక్షరానికి కేసే పెట్టచ్చు. అంటే ఇవన్నీ కూడా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉండనియండి, ఇలా చేసే వాళ్ళందరి పాలకుల అహంకారం అని కాదు,
కంప్లీట్గా ఏమంటారు అన్ని వ్యవస్థలను గుప్పెట్లోకి తీసేసుకోవడం అది ఎవరికి ఎప్పుడు అసలు మంచిది కానే కాదబ్బా. తప్పు వార్త అన్నది వేరు, కావాలని ప్రచారం చేయడము, ద్వేషము, హేట్రెడ్ ఇటువంటి ప్రచారం చేయడం వేరు. దానికి దీనికి తేడాలు కూడా లేకుండా పోతే అసలు ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతున్నామో నాకైతే సీరియస్లీ అర్థమే కావట్లేదు అబ్బా.